జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మైనార్టీలు ఎక్కువగా ఉండేటువంటి డివిజన్లు అంటే జూబ్లీహిల్స్ 7 డివిజన్లు ఉంటే సో 7 డివిజన్లలో సో దాదాపుగా 80% పైగా మైనారిటీ ఓటర్లు ఉండేటువంటి డివిజన్లు బోరబండ, ఎర్రగడ్డ, అలానే రెహమత్ నగర్, సో షేక్పేట్. సో ఈ ప్రధానంగా ఈ 4 డివిజన్లలో ఎక్కువ శాతం మైనారిటీ ఓటర్లు ఉంటారు. సో ఎప్పుడు కూడా పోలింగ్ నమోదైనా కానీ కేవలం ఒక 20% మించి మైనారిటీ ఓట్లు ఇక్కడ పోలవ్ అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి మైనారిటీ ఓటర్ల మీద ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకుంది. ఖచ్చితంగా మైనారిటీ ఓట్లన్నీ కూడా తమకు లాభిస్తాయి, తమ వైపు తిరుగుతాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. సో కానీ ఇప్పటి వరకు కూడా నేను చెప్పినటువంటి 4 డివిజన్లలో కూడా కేవలం ఒక 20% మించి కూడా పోలింగ్ నమోదవనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ప్రధానంగా కొద్దిసేపటి క్రితం షేక్పేట్ డివిజన్ లో సో స్థానిక పక్కనే ఉన్నటువంటి కార్వాన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్ అక్కడ 61, 62 బూత్లలో సో ఆయన రిగ్గింగ్ పాల్పడుతున్నారనేటువంటి ప్రచారం ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా చేశారు. సో ఆయన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందితో కూడా గొడవ పడుతున్నటువంటి విజువల్స్ కూడా బయటికి రిలీజ్ అయ్యాయి. సో ఆయన మీడియా ప్రతినిధుల మీద కూడా ఆయన కొంత దురుసుగా వ్యవహరించారు. కెమెరాలను కూడా లాక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐడి కార్డులు లేనటువంటి వ్యక్తులు పోలింగ్ బూత్లలోకి వెళ్లి రిగ్గింగ్ చేస్తున్నారనేటువంటి ప్రచారం కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లంతా కూడా చేస్తున్నారు. సో అక్కడ అసలు పరిస్థితి ఏంటి, ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు పోలింగ్ లో పాల్గొంటున్నారా, అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సో మా ప్రతినిధి షేక్పేట్ దగ్గర సిద్ధార్థ్ ఉన్నారు, సిద్ధార్థ్తో మాట్లాడదాం. సిద్ధార్థ్, అసలు ఏంటి పరిస్థితి షేక్పేట్ లో? ఎప్పుడు అంటే ఏ పోలింగ్ జరిగినా కానీ ఒక్కొక్క రకంగా ఓటర్లు స్పందిస్తుంటారు, ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఎంఐ వైపు వాళ్ళంతా కూడా చూస్తారు, అలానే లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసరికి కాంగ్రెస్ వైపు చూస్తారు, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి బీఆర్ఎస్ వైపు చూస్తారు. సో ఇప్పుడు జరుగుతుంది అసెంబ్లీ ఎన్నిక, ఒక ఉప ఎన్నిక జరుగుతోంది. సో అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మైనారిటీ ఓటర్లు పోలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? మరోవైపు అక్కడ కొన్ని ఉదయం నుంచి కూడా కొన్ని చెదురుమదురు సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అక్కడే తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, రిగ్గింగ్ పాల్పడుతున్నారు అనేటువంటి కంప్లైంట్స్ ఇటు మిగిలిన 2 పార్టీల నుంచి కూడా వస్తున్నాయి. సో అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ నవీన్. ప్రస్తుతం మనం షేక్పేట్ డివిజన్లో ఉన్నాం. షేక్పేట్లో ఇప్పటి వరకు మందకోడిగా ఉన్నటువంటి పోలింగ్ ఇప్పుడు సాయంత్రం పూర్తిగా చల్లగా కావడంతో ఓటర్లు వరుసగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఓవరాల్గా 40% ఓటింగ్ జరిగింది. గతంలో అంటే మన జనరల్ ఎలక్షన్స్లో 6 వరకు 45% ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఇంకా గంటన్నర సమయం ఉన్నది. ఇప్పటి వరకు 40% ఓటింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ పెరుగుతుందని కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఈసారి దాదాపు 55 నుంచి 60% పోలింగ్ జరిగే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం షేక్పేట్లో ఉన్నాం. షేక్పేట కొద్దిగా సమస్యాత్మక ప్రాంతం అనే చెప్పుకోవాలి. గతంలో కూడా కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి. దాంతోపాటుగా ఇక్కడ పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి బూత్ నెంబర్ 66 and 67లో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ కొంతమందిని బెదిరించినట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్ను బలవంతంగా ఆయన బయటకు పంపించినట్టు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి ఓటర్లను భారీగా తీసుకువెళ్ళి ఇక్కడ రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఉందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం నాయకులు రిగ్గింగ్కి పాల్పడే అవకాశం ఉంది, వాళ్ళు పోటీలో లేరు, వాళ్ళందరూ కాంగ్రెస్కు రిగ్గింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ఐడి కార్డులు లేకుండా కొంతమంది ఓటర్లను లోపలికి అలౌ చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారులను కూడా ఎంఐఎం నాయకులు బెదిరిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పారామౌంట్ కాలనీలోని బూత్ నెంబర్ 56, 57, 58, అజీజ్బాగ్ పోలింగ్ బూత్ నెంబర్ 35, 36, 37, సమతా కాలనీలోని పోలింగ్ బూత్ నెంబర్ 6, 7 and 8 ఇక్కడ ఎంఐఎం నేతలు తమ ఆగడాలను చేస్తూ ఉన్నారని ఆరోపిస్తున్నారు. కాసేపటి క్రితమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇక్కడికి వచ్చారు. తాను నాన్ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నాన్ లోకల్ వాళ్ళు జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇదే అంశంపైన ఎన్నికల అధికారులకు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అయితే కొప్పుల ఈశ్వర్ను ఏబిఎన్ కాసేపటి క్రితమే ప్రశ్నించింది. తాను ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని అధిష్టానం అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్పడంతోనే తాము ఇక్కడికి వచ్చినట్టు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే సాయంత్రం కావడంతో ఓటర్లు కూడా వరుసగా వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. గతంతో పోలిస్తే ఖచ్చితంగా
పోలింగ్ శాతం పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఎంఐఎం అభ్యర్థి పోటీలో లేరు, ఆయన మైనార్టీలు ఎక్కువగా ఓటింగ్కి వస్తున్నారు. ఇక్కడ 2-3 ఫ్యాక్టర్స్, ముఖ్యంగా అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడం, దాంతోపాటు ఇటు బండి సంజయ్ వచ్చి కొన్ని కామెంట్స్ చేయడము, ముఖ్యంగా హిందూ ముస్లింలకు జరుగుతున్నటువంటి యుద్ధంగా దీన్ని అభివర్ణించడం, దీంతో మైనార్టీలందరూ ఒక పార్టీకి ఓటు వేయడానికి సిద్ధపడినట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. గతంలో కంటే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ఇక సాయంత్రం కావడంతో చాలా మంది ఓటర్లు వరుసగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఇస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు కొద్దిగా సమస్యాత్మక ప్రాంతం కాబట్టి ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తా ఉన్నారు. కొన్ని అంటే పోలింగ్ కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రత్యర్థులమైన ఆరోపణలు చేస్తారు. వాటికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులకు కానీ పోలీసు అధికారులకు కానీ ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదుల్లో ఏదైనా నిజం ఉంటే దానిపైన వెంటనే రెక్టిఫై చేసుకుంటున్నాం, దాన్ని వెంటనే పరిష్కరిస్తున్నాం అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇక కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళు బైక్స్ మీద కానీ లేదంటే ఆటోలలో కానీ లేదంటే కొంతమంది ఒక గుంపుగా కార్లలో కానీ పోలింగ్కి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇప్పటి వరకు మందకోడిగా సాగినటువంటి పోలింగ్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ కూడా కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓటర్లు రారు, ఉదయం తర్వాత మళ్ళీ సాయంత్రమే పోలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా గతంలో 45% పోలింగ్ జరిగింది, ఈసారి ఖచ్చితంగా 65% పోలింగ్ పెరుగుతుందని ఆయన చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ పెరుగుతున్నటువంటి పోలింగ్ ఏ పార్టీకి ఉపయోగపడుతుందో, ఏ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందో అనేది ఒక 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇక్కడ పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఉంది అని వస్తున్నటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ సీసీ కెమెరాలో మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇబ్బందులు కలిగినా వెంటనే రెక్టిఫై అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకవేళ నిజం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్తా ఉన్నారు. వస్తున్నటువంటి ఓటర్లను చూడొచ్చు, ఇప్పటి వరకు దాదాపు ఎవరు లేరనే చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే పూర్తిగా సాయంత్రం కావడంతో కొంతమంది ఆఫీసులకు వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికైతే ఓటర్లు వస్తున్నారు, వాళ్ళ ఫోన్లను ఇక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళి ఓటింగ్లో పాల్గొని బయటకు వస్తారు. మొత్తానికైతే గతంలో జరిగినటువంటి ఓటింగ్ శాతం కంటే ఈసారి ఖచ్చితంగా పెరుగుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉన్నారు. పెరుగుతున్నటువంటి పోలింగ్ ఓటింగ్ శాతము తమకే ఉపయోగపడుతుందని అన్ని రాజకీయ పార్టీలు చాలా ధీమాగా ఉన్నారు. మరి ఎవరికి ఈ పెరుగుతున్నటువంటి ఓటింగ్ ఉపయోగపడుతుంది?